ఇంకా అంత ప్రేమ ఉంటే నీ దేవుడైన యెహోవా ఆయన నీ జీవితంలో ఎంత ఆశీర్వాదకరంగా మారుస్తాడో ఒకసారి ఆలోచన చేసి. ఆయన నిన్ను విడవలేదు, ఆయన నిన్ను ఎడబాయలేదు. ఆయా సమయంలో, ఆయా టైమ్స్లో, ఆయా సమయానుకూలంగా దేవుడు నిన్ను తగిన సమయంలో ఆశీర్వదించేవాడై ఉన్నాడు, తగిన సమయంలో లేవనెత్తేవాడై ఉన్నాడు. నీ కాలానికి ముందు నువ్వు చచ్చిపోవు, నీ కాలానికి ముందు నువ్వు చావవు. ఇప్పుడే నీ జీవితంలో దేవుడు విడుదలనిస్తున్నాడు, ఆరోగ్యంనిస్తున్నాడు, బలంనిస్తున్నాడు, శక్తినిస్తున్నాడు. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించినాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే. నాకై నిలడాల సిలువను కలిగి కరిగినాడే. నాకై నిలువెల్ల సిలువను కలిగి కరిగినాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్య. ఆయన నిన్ను విడవని దేవుడు, ఎడబాయని దేవుడు. ఏ స్థితిలో నీవు ఉన్నా, ఏ పరిస్థితులలో నీవు ఉన్నా, ఆయన నీ జీవితాన్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. హన్నా కన్నీటితో ప్రభువును ఎలాగైతే దర్శించిందో, అదే నీ జీవితంలో ఈరోజు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుడి సన్నిధిలో పాదాలు పట్టుకో. నిన్ను విడవని దేవుడైన ఆ యెహోవా అద్భుతాలు చేసేవాడై ఉన్నాడు. కళ్ళు మూసుకో, దేవుని స్తుతించు, ఎడబాయని దేవుణ్ణి ఆరాధన చెయ్యి. కృప కలిగిన ఆ ప్రభువును మహిమపరచు. దేవుని ఘనమైన నామమునకు స్తుతులు చెల్లించు. అందరం కూడా గట్టిగా, దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. విడిచిపెట్టేవాడు కాదాయన, ఖచ్చితంగా ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడై ఉన్నాడు. విడువడు నిన్ను, ఎడబాయడు ఆయన. ఎడబాయని వాడు, ఎడబాయని వాడు, ఎడబాయని దేవుడు. బలహీనతల నుండి విడిపించేవాడు. స్తుతించి దేవుడి సన్నిధిలో విడుదల పొందుకోబోతున్నావు ఈ రాత్రి. నువ్వు ఎలా జాయిన్ అయినావని తర్వాత సంగతి, కానీ దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదం ఇచ్చి నడిపిస్తాడు. ఖచ్చితంగా ఆయన విడిపించి నడిపిస్తాడు. ఆయన గొప్పవాడై ఉన్నాడు, గొప్ప దేవుడై ఉన్నాడు. అవును తండ్రి, స్తోత్రం. హిజ్కియా కన్నీటి ప్రార్థన చూసిన దేవుడు నీ ప్రార్థనను చూసి ఆయన విడిచిపెట్టేవాడు కాదు. దాటిపోని దేవుడు, దాటిపోనివాడు.
నేను ఆయన దాటిపోడు, నిన్ను ఆయన దాటిపోడు. ఈ రాత్రి అంట ఆయన నిన్ను దాటిపోవట్లేదంట. ఆయన ప్రయాణిస్తున్నాడంట, కానీ నేను ఆయన దాటిపోవట్లేదంట. నీ కేకలు, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన ఆయన అలా ఆగిపోయేటట్టుగా చేశాయంట. ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు దాటిపోకుండా నీ పట్ల గొప్ప కార్యాలను ఆయన చేస్తూ ఉన్నాడు. దాటిపోని దేవుడు ఆయన, దాటని దేవుడు ఆయన. దాటిపోడు. నువ్వున్న స్థితిలో ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నీ బలహీనతలో ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నీ శరీర రుగ్మతలో ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నీ బలహీనతలు చూసి సహాయము చేసేవాడై ఉన్నాడు ఆయన. నీ బలహీనతలు చూసి సహాయము చేసేవాడై ఉన్నాడు. నీ బలహీనతలు చూసి పాయింట్అవుట్ చేసేవారు మేమైతే, బలహీనతలను చూసి బలపరిచేవాడు ఆయన. ఆ యేసు ప్రభు నీ బలహీనతలను చూస్తూ ఉన్నాడు, నీ పరిస్థితులను చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని చూస్తున్నాడు. ఆయన సజీవుడు ఆయన. 40 ఏళ్ళు నీ స్వాస్థ్యమును మోసినది నీవే, నీ కృపా కాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే. 40 ఏళ్ళు నీ స్వాస్థ్యమును మోసినది నీవే, నీ కృప కాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే. పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే, పరిపూర్ణమైనని ఉపదేశమును. పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే, పరిపూర్ణమైనని ఉపదేశమును. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధిగా ప్రతి ఒక్కరు ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే. ఆనంద హృదయాలు కుమ్మరిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆనందించదనిలానే ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆనందించద నిన్నే ఆనంద ధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. తన రాసులేల ధనవంతులకు జీలోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే. ఇహ పరమున నాకు ధనరాసులేల ధనవంతులకు జీలోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే.
ఇహపరమున నాకు శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే. శ్రేష్టమైన ఉపదేశము. ఆమెనా. ఈ రాత్రి కళ్ళు మూసుకుందాం. హీలింగ్ సర్వీస్ అని ప్రభు చెప్తాం. హీలింగ్ సర్వీస్. ఖచ్చితంగా దేవుడు ఒక బలమైన స్వస్థతను నీ జీవితంలో చూసే ఇక్కడి నుంచి వెళ్తావు. దేవుని యొక్క సన్నిధానంలో నేను ఒక మాట చెప్తున్నాను. దేవుడు ఆ ప్రభు యొక్క మాట, ఆయన స్వరాన్ని నేను వింటూ చెప్తున్న మాట ఏమనంటే, ఇది హీలింగ్ సర్వీస్. సో రెగ్యులర్గా మా ట్యూస్డే జరిగేదానికంటే ఇది మనకు డిఫరెంట్గా కనపడుతుండొచ్చు. దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడని నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్న ప్రతి అనారోగ్య పరిస్థితుల నుండి ఈ రాత్రి నువ్వు విడుదల పొందుతావు. ఇది హీలింగ్ సర్వీస్ అంతే. ఖచ్చితంగా దేవుడు నిన్ను ముడుతూ ఉన్నాడు, నిన్ను తట్టుతూ ఉన్నాడు, నిన్ను తాకుతూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఈ గూగుల్ మీట్లో ఎవరెవరు ఏ పరిస్థితులలో ఉన్నా వారందరినీ దర్శించి నడిపించి బలపరిచే దేవుడు. ఆరోగ్య ప్రదాతమై ఆయన నిన్ను విడవకుండా స్వస్థపరిచే దేవుడు. ఏ స్థితిలో ఉన్నా నువ్వు మెంటల్గా కూడా పీడించబడుతూ, ఒకవేళ మెంటల్గా కూడా ఇబ్బంది పడుతూ, నెమ్మది లేకుండా, శాంతి సమాధానం లేకుండా, ఆనందం లేకుండా, నువ్వు ఏ స్థితిలో అయితే ఈ రాత్రి నువ్వు జాయిన్ అయినావో వాటన్నిటిలో నుంచి దేవుడు ఈ రాత్రి నువ్వు విడిపించే సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నాడు. నీ యొక్క మాడ పైన, తర్వాత గొంతు పైన, అలాగే ఆ 2 కన్నుల పైన, నడుముల పైన, అలాగే కాళ్ళలో, మడిమెలలో ఉంటున్న ప్రతి కీళ్ళల్లో కూడా యేసుక్రీస్తు రక్తం, ఆ ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ప్రోక్షించబడుతూ కంప్లీట్గా బలమైన స్వస్థతను ఈ రాత్రి నువ్వు పొందుకుంటున్నావు. బలమైన ఆరోగ్యాన్ని ఈ రాత్రి నువ్వు పొందుకొని ఉంటున్నావు. బలమైన శక్తితో సవరహదే శలదులకబ, బలముతో, శక్తితో, ఆరోగ్యముతో, నెమ్మదితో, శాంతితో ప్రభువుని నింపి నడిపించబోతున్నాడు. అవును, ఆ దేవాది దేవుడు, దాటిపోని దేవుడు అంట. ఈ రాత్రి నిన్ను దాటిపోని దేవుడు, దాటడు. అవును, ఆయన దాటిపోని దేవుడు. నీ ప్రార్థన విన్ననే దేవుడు. దాటిపోడంట ఆయన. నేను విడిచిపెట్టలేనంట, నేను దాటి వెళ్ళడంట, నేను అక్కడ ఆపి ఆయన వెళ్ళడంట. నీ స్వరమును ఆయన వింటున్నాడు, నీ ప్రార్థనను ఆయన వింటున్నాడు, నీ యొక్క ఆరాధనను ఆయన వింటున్నాడు. నిన్ను దాటి వెళ్ళని దేవుడు. దావీదు కుమారుడు దాటిపోనని ప్రార్థన చేసిన ఆ గుడ్డి భిక్షకుడు, ఆ బర్తలోమాయి, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని ఆయన చేస్తున్న ఆ ప్రార్థన నిజముగా ఆ ప్రభు అక్కడ ఆగినట్లుగా ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క నువ్వు ఉన్న చోటున ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ ఆగి ఉన్నాడు. అంతే, దాటి వెళ్ళకుండా ఆగి ఉన్నాడు. ఆగిన దేవుడు, ఆగిన దేవుడు, ఆగి ఆశీర్వదించే దేవుడు, ఆగి చూస్తున్న దేవుడు, నేను విడిచిపెట్టకుండా నడిపించే దేవుడు, నేను విడవకుండా కాపాడే దేవుడు. అవును, నీ యొక్క స్వరాన్ని విని ఆగిన దేవుడు. ఈ రాత్రి ఇదే సందేశాన్ని ప్రభువుని నువ్వు వింటున్నావు. హీలింగ్ సర్వీస్ అంటే ఇది అద్భుతాలను చేసే దేవుడు అయి ఉన్నాడు నీ జీవితంలో. దాటిపోని దేవుడు అంట, దాటిపోని దేవుడు. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. ఈ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు, ఆరాధన ఆయనకే చెల్లును గాక. ఆమేన్. ఆయన దాటిపోని దేవుడు ప్రియులారా, ఆయన దాటిపోని దేవుడు. ఈ రాత్రి ఆయన దాటిపోవట్లేడు. ఆయన నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన భక్తి, నువ్వు చూపిన విధేయత, నువ్వు నడిచిన మార్గం, ఆ భక్తి జీవితం, ఆ ప్రార్థన జీవితం, ఆ ఇచ్చిన కానుక, ఆయన పేరట చేసిన ఏ పనైనా సరే ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. ఆయన నువ్వు పిలిచిన ఆ పిలుపును బట్టి, నువ్వు చేసిన పనులను బట్టి, నువ్వు చూపిన ఆ ప్రేమను బట్టి నేను దాటి వెళ్ళలేకుండా, నేను దాటిపోకుండా అదిగో అక్కడ ఆగి ఆశీర్వదించే దేవుడు. ఆమేన్. అక్కడ ఆగి దీవించే దేవుడు.
నీ జీవితంలో అక్కడ ఆగి ఆయన స్వస్థపరుస్తున్నాడు. నువ్వు పిలిచిన పిలుపును బట్టి వచ్చిన దేవుడు, నువ్వు పిలిచిన ఆ పిలుపును బట్టి వచ్చిన దేవుడు, నీ భక్తిని చూసి వచ్చిన దేవుడు. ఆయన దాటిపోవట్లేదు, నీ గుడారాన్ని దాటిపోవట్లేదు, నీ ప్రార్థన దాటిపోవట్లేదు, నువ్వున్న స్థలంలో దాటి ఆయన వెళ్ళట్లేదు. ఎస్, ఆయన దాటిపోవట్లేదు. బర్తలోమాయిని దేవుడు దాటిపోలేదు. బర్తలోమాయిని దేవుడు గుడ్డి భిక్షకుని దేవుడు దాటిపోలేదు. అది ఆగిపోయినాడు. అక్కడ ఆగిపోయినాడు. అలా ఆగిన ఆ దేవాది దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచి వెళ్ళాడు, ఆరోగ్యాన్ని ఇచ్చి వెళ్ళాడు, నెమ్మదినిచ్చి వెళ్ళాడు, చూపునిచ్చి వెళ్ళాడు. ఈ రాత్రి ఆగిన దేవుడు నేను ఆశీర్వదించే వెళ్తాడు యేసునామములో. ఆమేన్. నేను విడిచిపెట్టడు ఆయన. నిజముగా ఈ రాత్రి నువ్వు నమ్ము, విశ్వసించు. ఆయన ఆగాడు అంతే. నేను చూస్తున్నాను ఆయన నీ ఎదుట ఆగి ఉన్నాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు ఆగి ఉన్నాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు ఆగి ఉన్నాడు. ఈ మాట మరలా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆయన ఆగాడు అంతే. అది నేను చూస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఆయన ఆగాడు, చూస్తా ఉన్నాడు. ఆయన చూపులే నీ జీవితంలో ఈ రాత్రి నిన్ను మార్చివేయబోతున్నాయి. నీ దయగల కను సైగలే ధైర్యపరచినవి, నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి, నీ దయగల కను సైగలే. ధైర్యంతో నింపబడుతున్నవి రాత్రి. Yes, O Lord. జాడలే yes, నీరాజ గానలను మార్చినది, నీ వెన్నెము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి ఆగాడు అంతే. ఆయన దయగలిగిన కనుసాయిగలతో ఆ ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన కృప, ఆయన యొక్క సమాధానమును నువ్వు పొందుకుంటున్నావు, నెమ్మదిని పొందుకుంటున్నావు, శాంతిని పొందుకుంటున్నావు. కృపా కనికరముతో ఆ ప్రభువు నీ జీవితాన్ని దర్శిస్తున్నాడు. ఆయన ఆగి ఉన్నాడు నీ కొరకు. తన ప్రేమను చూపిస్తా ఉన్నాడు. ఆ ప్రేమను, ఆ కనుసైగలు ఆయన చూస్తున్న ఆ ప్రేమ, ఆ దయతో నీ పక్షమున చూస్తున్నాడు. ఆ దీనుడై నీ పక్షమున చూస్తున్నాడు, నీ పక్షమున చూస్తున్నాడు. అవును, దయతో చూస్తున్నాడు. ఆయన దయతో చూస్తున్నాడు. దయగలిగిన వాడు, కృప కలిగిన దేవుడు. ఈ సమయంలో నీ బలహీనతలు పక్కన పెట్టు. ఆ ప్రభు ఆగాడు అంతే. నీ బలహీనతలో నీ నీతిని, నీ స్వనీతిని పక్కన పెట్టు. నా ప్రార్థన బట్టి ఆగుతాడా? నా విజ్ఞాపన బట్టి ఆగుతాడా? ఆయన నా దగ్గరికి ఎందుకు వచ్చి ఆగుతాడు? అవును, నీ దగ్గరికి ఎందుకు రావాలి? నిజమే, నువ్వు ఏ అర్హత పొందావని, నువ్వు ఏ అర్హునివని నీ దగ్గరికి రావాలి. అది వాస్తవం, కరెక్ట్. నీకు వచ్చిన క్వశ్చన్ కరెక్టే. కానీ నువ్వేదో అర్హునివని, అర్హత పొందినవని ఆయన దగ్గరికి రాలేడు. ఆయన నువ్వు పిలిచిన పిలుపును బట్టి, విరిగి నలిగిన హృదయంతో పిలిచిన ఆ పిలుపును బట్టి, విరిగి నలిగిన హృదయంతో, సమస్యలతో, కష్టముతో నువ్వు ఉంటున్నావు కాబట్టి, కష్టకాలంలో ఉన్న వారిని ఆయన చూసి వదిలివేయాడు కాబట్టి, ఆయన బలహీనతను చూసి విడిచిపెట్టే దేవుడు కాదు కనుక ఆయన నీ వైపు చూస్తూ ఆగాడు అంతే. ఇస్తున్నావు. ఆమేన్. నువ్వేదో అనుకున్నావు, నన్ను ఎందుకు చూసి ఆగాడు. నువ్వు అంత పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నిన్ను చూసి ఆయన ఆగేంత పరిస్థితి అదేం లేదు. నిన్ను చూసి ఆయన ఆగడు ఖచ్చితంగా. కానీ ఆయన దయే ఆగేటట్టుగా చేసింది. ఆయన కృపయే ఆగేటట్టుగా చేసింది. ఆయన కృపయే నీ వైపు దయతో చూస్తుంది. ఆయన చూశాడు అనుకో, ఎవరు నిలవబడలేదు ఆయన ఎదుట. కనుక ఆయన పరిశీలించి చూస్తే ఎవరు నిలవబడలేదు. ఆయన పరిశీలించి చూడడం కాదు, ఈ రాత్రి ఆ ప్రభు ప్రేమించి చూస్తున్నాడు. ఆయన ప్రేమించి చూస్తున్నాడు.
ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆగినాడు. నీ దగ్గరికి వచ్చి ఆగాడు. నీ దగ్గరకు వచ్చా నువ్వు అర్హుడివని ఆగలేడు. నువ్వు అర్హత పొందావని ఆగలేడు. నేను ఆయన కలుగజేశాడు కాబట్టి ఆగాడు. నువ్వు మనిషివి కాబట్టి ఆగాడు. రోగం కలిగిన వారికే వైద్యుడు అక్కరంట, ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదంట. ఈరోజు నువ్వు పాపివి కనుకనే ఆయన నీకు అవసరం. ఈరోజు నువ్వు బలహీనుడవు కనుకనే ఆయన నీకు అవసరం. ఆ అవసరతలను తీర్చడానికి ఆయన నీ దగ్గరకు వచ్చి ఉన్నాడు. ఆయన ఆగాడు నీ దగ్గర, నీ ఎదుట ఆయన ఈ రాత్రి ఆగాడు. రే దేవుడు బిడ్డలారా, తన బిడ్డలను విడిచిపెట్టి దాటిపోయే దేవుడు కాదు ఆయన. తన బిడ్డలను విడిచిపెట్టి ఆయన విడిచిపెట్టి దాటిపోయే దేవుడు కాదు. అదిగో అబ్రహాము ఎండవేళలో గుడారం వేసుకొని గుడారం ఎదుట ఆయన చూస్తా ఉన్నాడు. ఆ ప్రభు అక్కడికి కనిపించినాడు, పిలిచాడు కదా. ఆ అబ్రహామును దాటి ఆ సొదొమ గొమొర్రా పట్టణమును నాశనం చేయడానికి వెళ్ళే అబ్రహామును దాటి, ఆయన ప్రార్థనను దాటి లోతును నాశనం చేయడానికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడి నుంచి వెళ్ళలే. తన భక్తుని, తన దాసుని, తన బిడ్డలను, తన ప్రజలను ఆయన విడిచి దాటి వెళ్ళే వాడు కాదు ఆయన. దాటి వెళ్ళేవాడు కాదు ఆయన. ఆయన అనుకున్నాడు విడిచిపెట్టాడు. ఆయన అనుకున్నాడు దాటిపోయినాడు. ఆయన తన ప్రజలను దాటిపోనివాడు. ఆయన తన ప్రజలను విడిచిపెట్టనివాడు. తన ప్రజలను దాటి వెళ్ళనివాడు. తన ప్రజల కొరకు అక్కడే ఆయన ఎదురు చూసేవాడు. నీకంటే ముందుగా వచ్చినవాడు, నీకంటే ముందుగా ఆ ప్రభుని దర్శించేవాడు. అవును, దాటిపోని దేవుడు అయి ఉన్నాడు. దాటిపోని దేవుడు. నేను ఎందుకు ఆయన దాటిపోతాడు? తన ప్రజలను ఆయన దాటిపోడు కదా. నువ్వు దాటిపోతే నేను ఎవరు చూసుకుంటాడు ఆయనకు తెలియదా? నీ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను దాటిపోలేడు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన నిన్ను విడవలేదు. ఆయన దాటిపోలేదు. చూడండి పిల్లారా, యాకోబును ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దాటిపోలేడు. యాకోబుతో అంటున్నాడు, తెల్లవారుతున్నాడు, నన్ను విడిచిపెట్టు. దాటిపోలేకపోతున్నాడు. అవును, ప్రేమించిన దేవుడు కదా. ఒక తండ్రి కుమారుడు విడిచిపెట్టి ఎలా దాటిపోగలడు? ఒక తండ్రి కుమార్తెను విడిచిపెట్టి ఎలా దాటిపోగలడు? ఒక తండ్రి కుమార్తె యొక్క సమస్యలలో, కుమారుని యొక్క బలహీనతలో అలాగా విడిచిపెట్టి ఎలా దాటిపోగలడు? నువ్వు కొట్టుబిట్టలాడుతుంటుండగా, నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటుండగా, నువ్వు కన్నీరు గారుస్తుంటుండగా, నువ్వు ఏడుస్తుంటుండగా, నువ్వు బాధపడుతుంటుండగా, నువ్వు అనారోగ్యంతో నీవు మనసం పట్టి ఉంటుండగా, నీ బలహీనతలో నీవు ఉంటుండగా, ఆ తండ్రి అయిన దేవుడు నేను ఎందుకు దాటిపోతాడు అనుకుంటున్నావు? ఆయనను దాటిపోయే దేవుడు కాదు ఆయన. విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నీ బలహీనతలు చూసి సహాయం చేసే దేవుడు ఆయన. యాకోబును దాటిపోలేడు ఆయన. యాకోబు శ్రమను చూసి దాటిపోలేదు. యాకోబు బాధను చూసి దాటిపోలేదు. యాకోబు భయమును చూసి దాటిపోలేదు. యాకోబు యొక్క బలహీనతలను చూసి దాటిపోలేదు. యాకోబు యొక్క పాపాన్ని చూసి దాటిపోలేదు. ఆ ప్రభు చూడు ప్రియులారా, యాకోబు యొక్క ఆ జీవిత అనగా బలహీనతలను చూసి, ఆ భయాన్ని చూసి దేవుడు దాటిపోలేకపోయినాడు. ఎందుకనంటే తన ప్రజలు తన వైపు ఆనుకొని, తన పైన ఆధారపడి, తన పైన ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటారో వారిని విడిచిపెట్టి వెళ్ళలేడు ఆయన. ఈరోజు నీ ప్రార్థనను దాటిపోయే దేవుడు కాదాయన. నీ విజ్ఞాపన దాటిపోయే దేవుడు కాదాయన. దాటిపోవడం అంటే అంతే. నీకు పిల్లలకు చేసిన ప్రార్థనను ఆయన దాటిపోతాడా? అబ్రహామును దాటి వెళ్ళిపోయినాడు ఆయన? వెళ్ళలే. దాటిపోవడం అంతే. నువ్వు చేసిన విజ్ఞాపన దాటిపోడు, నీతో చేసిన నిబంధనలు దాటిపోడు, నీతో చేసిన వాగ్దానములు దాటిపోడు, నీతో చేసిన ఏ నిబంధన అయినా దాటిపోని దేవుడు. ఆ కృత నిబంధన చేసిన దేవుడు దాటిపోడు కదా. ఆ ప్రభు చెప్పాడు, గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారబంధకంలో పోసుకుంటే సంహార దూట అది చూసి దాటిపోతాడు. ఆ సంహార దూట దాటిపోతాడు, కానీ ఆయన మాత్రం నీ ఇంట్లోనే ఉంటాడు. ఎందుకంటే రక్తం గుర్తేసుకున్నావు కదా, రక్తంలో నువ్వు కడగబడినావు కదా, యేసు రక్తం ప్రతి పాపంలో కడిగింది కదా. ఆయన శత్రువు నీ దగ్గరకు వచ్చినప్పుడు, సంహార దూత నీ దగ్గరకు వచ్చినప్పుడు, అపాయం నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితుల దగ్గరకు వచ్చినప్పుడు, శ్రమ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నిన్నెందుకు దాటిపోతాడు?
నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక ఆ గొప్పవాడిని చూసిన సంహార దూత దాటిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయనని దాటిపోడు, ఆయనని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను ఈ రాత్రి దాటడు. నువ్వు పడుకున్న స్థితిలో ఆయన దాటిపోయేవాడు కాదు. ఆయన నిన్ను దాటిపోనివాడు. అవును, యాకోబు రాత్రంతా పెరుగులాడుతూనే ఉన్నాడు. రాత్రి అంతా నన్ను విడివంటున్నాడు కానీ వెళ్ళలేకపోతున్నాను. ఒక మాట చెప్పండి, ఆ యాకోబును గట్టిగా ఒకడు కొట్టాడు కానీ ఇంకా రెండు కొడితే విడిచిపెట్టేవాడు కదా, ఇంకా రెండు కొడితే వదిలించుకునేవాడు కదా. పరీక్షించాడు కానీ దాటిపోలేదు. ఆ ప్రభువును ఉన్న సమస్యలో అన్న 400 మందితో వస్తున్నాడు చంపడానికి అని, అసలు అన్న కోపంతో వస్తున్నాడని విని కూడా ఆ ప్రభు సన్నిధిలో అలాగ ఉన్నాడు కదా. ఆ భయాన్ని చూసిన దేవుడు దాటిపోలేదు. నేను భయాన్ని ఉన్నది. రోజు ఈ రాత్రి భయపడుతున్నావు. దేని కొరకు భయపడుతున్నావు? నీ ఫ్యూచర్ కొరకు, నీ వివాహం కొరకు. అవును, వివాహం కొరకే భయపడుతున్నావు. వివాహ సంబంధమైన విషయాల కొరకు భయపడుతున్నావు. నీ యొక్క కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యల బట్టి భయపడుతున్నావు. నీ పిల్లల యొక్క వివాహం కొరకు భయపడుతున్నావు. నీ కుటుంబ పోషణ కొరకు భయపడుతున్నావు. నువ్వు ఇలా భయపడుతూ భీతితో ఉంటుండగా ఆ ప్రభు నిన్ను ఎందుకు దాచిపోతాడు? ఆ ప్రభు నిన్ను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు? యాకోబును ఒకవేళ దాటితే నిన్ను కూడా దాటేవాడే, కానీ యాకోబును దాటలేదు కనుక నిన్ను కూడా దాటడు, నిన్ను కూడా దాటి వెళ్ళడు. ఆ ప్రభు నీ వైపు చూస్తూ నిన్ను ఆశీర్వదించేవాడు. ఆ యాకోబు భయములో దేవుడు దాటిపోలేదు. యాకోబు భయములో ధైర్యం నుంచి నిలబెట్టిన దేవుడు ఈ రాత్రి నీ భయములో దాటిపోడు. నీ రిజల్ట్ విషయమై భయములో దాటిపోడు. నీ అనారోగ్య విషయంలో భయములో దాటిపోడు. నీ అబ్నార్మల్ రిపోర్ట్స్లో భయంను బట్టి దాటిపోడు. నీ వివాహ విషయంలో భయాన్ని బట్టి దాటిపోడు. నీ ఫ్యూచర్ విషయంలో భయాన్ని బట్టి ఆయన దాటిపోడు. నీకున్న ఆర్థిక సమస్యలను బట్టి ఆయన దాటిపోడు. నీ పిల్లల టెన్షన్ బట్టి ఆయన దాటిపోడు. ఆ బలహీనతలు చూసిన దేవుడు బలపరిచి నిన్ను వెళ్తాడు. ఆయన బలపరుస్తాడు, అంతే. ఆయన విడిపిస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు. మంచంలో ఉన్న నీవు, అనారోగ్యంతో ఉన్న నీవు, శరీరంలో రుగ్మతలతో ఉన్న నిన్ను ఆ ప్రభు ఈ రాత్రి దాటిపోకుండా స్వస్థపరిచి పంపించబోతున్నాడు. ఆమె ఈ రాత్రి నీ యొక్క బలహీనతలను చూసిన దేవుడు, అప్పులను చూసిన దేవుడు, అవన్నిటిని వచ్చి విడిపించబోతున్నాడు. విడిపించే దేవుడు. భయపడకు. ఆయన దాటిపోయేవాడు కాదు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు బిడ్డలారా, ఆసక్తితో ఉన్నాడు. యాకోబు ప్రభు సన్నిధిలో గడిపాడు. దాటిపోగలిగాడా? దాటి వెళ్ళడానికి ఆయనకి ఎలా వెళ్ళగలుగుతాడు? ఎలా ప్రాణం ధైర్యం అవుతాడు? తన బిడ్డ భయముతో ఉంటున్నప్పుడు, తన బిడ్డ భీతితో ఉంటున్నప్పుడు ఆయన ఎందుకు విడిచిపెడతాడు? నిన్ను నీ తల్లి విడిచిపెడతాడా భయపడితే? నిన్ను నీ తల్లి విడిచిపెడతాడా భయపడితే? అంటాడు వాక్యంలో, వారైనా విడుస్తారేమో, నేను నిన్ను విడవను అంటున్నాడు. నేను దాటిపోడు అంతే, ఆయన నేను దాటిపోడు. ఈరోజు హీలింగ్ సర్వీస్ అంట, మిరాకిల్ సర్వీస్ అంట. నీ జీవితంలో అద్భుతాలు నీ జీవితంలో చేయబోతున్నాను ఈ రాత్రి. అవును, దాటిపోకుండా ఆయన నిన్ను దాటిపోడు. ఎన్ని ప్రశ్నలు, నీ మైండ్ ఎన్నో ప్రశ్నలతో నిండి ఉందంట. ఎన్నో కన్ఫర్మేషన్స్ అడుగుతానే ఉన్నావు. ఇంకా ఇది చెప్పు ప్రభా, ఈరోజు మాట్లాడు. ఇది మాట్లాడితే ఇది మాట్లాడితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, లేకపోతే లేదు. ఇది నా మాట్లాడి నన్ను పిలిచావు, లేకపోతే లేదు. ఎన్నో రకాలుగా ఆయన అడుగుతున్నా దాటిపోలేదు. ఓపికతో రుజువు పరుస్తూ వస్తున్నాడు. గిద్యోనును ఎలాగైతే దేవుడు తన ప్రశ్నలకు జవాబిచ్చాడు దాటిపోకుండా, అలాగున నీ ప్రశ్నలకు జవాబిస్తున్నాడు. దాటిపోలేదు ఆయన. ఓపికతో నీ ప్రశ్నలు వినే దేవుడు, ఓపికతో జవాబిచ్చే దేవుడు, ఓపికతో రుజువు కనపరుచుకుంటా నీ అవిశ్వాసాన్ని తొలగించింది. నీ అవిశ్వాసాన్ని తొలగించిన దేవుడు, నీ యొక్క ఆసక్తిని చూసి స్వస్థపరిచే దేవుడు. దాటిపోని దేవుడు. అవును, గిద్యోనుని బలపరిచిన దేవుడు. ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో రకాలుగా
ఎన్నో నీ మైండ్, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ యువాలు చాలా కబాక షతుల రబ. అవును, ఎన్నో రకాలుగా ప్రభువును నువ్వు అడిగావు, ఎన్నో రకాలుగా ప్రభువును నువ్వు అడుగుతా ఉన్నావు, రుజువులు అడుగుతా ఉన్నావు. ఎన్నో రుజువులు ప్రభు చేశా, ఎన్నో రుజువులు ప్రభు చేశా, ఎన్నో రుజువులు ప్రభు చేశా. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. యేసయానికి స్తోత్రం, యేసయానికి స్తోత్రం, యేసయానికి స్తోత్రం, యేసయానికి స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మహోన్నతునికి స్తోత్రం, మహిమాన్వితునికి స్తోత్రం. దాటిపోని దేవుడు ఆయన, దాటిపోని దేవుడు. యాకోబును దాటిపోయినాడా? అసలు దాటిపోలేడు. నిన్నెందుకు దాటిపోతాడు? గిద్యోను అడుగుతా ఉన్నాడు, ఒక్కసారి ప్రభా ఇదిగో అంతా తడిచిపోవాలా, బొచ్చు మాత్రం మిగిలి ఉండాలి, తడవద్దు. మరలా అడిగాడు, ప్రభా మరొకసారి దర్శించు, ఇదిగో నాయన బొచ్చు మాత్రమే తడవాలా, అంత ఎండ అయి ఉండాలి. మరలా మరొకసారి శోధిస్తాడు ప్రభా. అబ్రహాం కూడా అంతే, నేను తెగిస్తున్నా నేను సన్నిధిలో. ఎంత ఓపికతో మాటలు చెప్తాను. ఎస్, 40 మంది నీతిమంతులు ఉంటే నేను కాపాడుతాను. ప్రభు ఆగుతావని నీకు బలి చేస్తా గిద్దును అంటున్నాడు. ఆగాడు, నీ కొరకు ఆగుతాడు అంతే. ఆయన నా దేవుడు. అవును, నా దేవుడు ఆయన. చెప్పు నీ హృదయంతో చెప్పు, నా దేవుడు అని చెప్పు. అమ్మ చెప్పు, ఈ గూగుల్ మీట్లో కాన్ఫరెన్స్ లో ఉన్నారు, చెప్పు, నోటితో చెప్పు. నీ స్వరం నీ చెవులకే వినబడాల, హృదయం చెవులకు వినబడాలి. గట్టిగా చెప్పు, ఆయన నా దేవుడు, నా యేసయ్య నా కొరకు ఆగాడు, ఆగుతాడా అంతే. చెప్పు. అదిగో ఆ గిద్యోను కొరకు ఆగిన దేవుడు నీ కొరకు ఆగుతున్నాడు. ఇలా ఆగాడు అంతే. గిద్యోను కొరకు ఆగిన దేవుడు నీ కొరకు ఆగాడు. ఆయన ఎందుకు దాటిపోతాడు? నేను ఆయనే కదా మనం నడిపించేవాడు, ఆయనే కదా నమ్మకమైన దేవుడు, ఆయనే కదా నడిపించే సారథి, నీ యొక్క సారథి. అవును ప్రభా, నీ రథ సారథి. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రాబా కద్దులా రాబా రాలాకే మాకా షాలాదులాకా నడిపిస్తాడు, విడిచిపెట్టేవాడు కాదు. దాటిపోతాడని ఎందుకు అనుకుంటున్నాను? ఎందుకు దాటిపోతాడు ఆయన? దాటిపోవడానికి కారణం ఏమిటి? గిద్యోను దాటిపోయినాడా? అడిగాడు, ఎన్ని అడుగుతా ఉన్నాడు చూడు. అడుగుతా ఉంటే ఓపికతో సమాధానం ఇస్తున్న దేవుడు, వారి యొక్క మైండ్ని మార్చిన దేవుడు, ఆయన తలంపులను మార్చిన దేవుడు. తండ్రి ఇంకొక మారు నాయన, ఇంకొక మారు అంటున్నప్పుడల్లా ఆగిన దేవుడు ప్రభా, నీ కొరకు బలి తీసుకొస్తానయ్యా, అర్పణ తీసుకొస్తానయ్యా. ఆగు ప్రభా, ఆగిన దేవుడు, ఆగిన వాడై ఉన్నాడు. ఆగుతాడు ఆయన, సాగుడు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆగాడు ఇక్కడ, ఆగినాడు దేవుడు. ఆయన ఆగాడు. ప్రభా నీకు వందనాలు, ఆగినందుకు స్తోత్రం. ఆగినాడు అంతే. ఆయన ఆగుతాడు అంతే. మీ దేవుడు బిడ్డారా, ఆ ప్రభుని యేసుక్రీస్తు సంచరిస్తూ ఉన్నాడు, ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాడు, ఇశ్రాయేల్ దేశం, యెరూషలేము, ఆయా ప్రాంతాలు వెళ్తా ఉన్నాడు. దినాన నడుస్తూ వెళ్తా ఉన్నాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పొట్టివాడు, చూడ్డానికి ఆశపడుతూ ఉన్నాడు, కానీ ఆయన వల్ల కాలేకపోయింది. ఆయన కంటే ముందుగా మోడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చూడు ప్రియారా, తన ప్రజలు తన కొరకు వేచి ఉన్న వారి కొరకు ఆయన ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచింది. ఆ చెట్టు ఎక్కి కూర్చొని ఉన్నాడు, తన ఆశను చూశాడు, తన ఒక హృదయాన్ని చూశాడు. దేవుడు పైవేశాన్ని కాదు, హృదయాన్ని లక్ష్య పెడతాడు కదా. ఆ మార్గంలో వెళ్తున్న యేసయ్య, ఆ మార్గంలో వెళ్తున్న ఆ ప్రభుని యేసుక్రీస్తు ఎక్కడ ఆగలేడు. కానీ ఆ జక్కయ్య ఉన్న ఆ స్థలంలో ఆ చెట్టు క్రిందికి వచ్చి ఆగి పైనకి చూసి అంటున్నాడు, జక్కయ్య కిందికి దిగు. ఎస్, నీ కొరకు ఆగి నేను పిలిచేవాడు కదా. ఆగుతాడా నీ కొరకు? నీ ఆశను చూసి ఆగిపోయినాడు రాత్రి, నీ బాధను చూసి ఆగిపోయినాడు రాత్రి, నీ దుఃఖాన్ని చూసి ఆగిపోయినాడు రాత్రి, నీ పాపమును చూసి ఆగిపోయిన రాత్రి. నీ పాపమును క్షమించుదామని జక్కయ్య కొరకు ఆగిన దేవుడు నీ కొరకు ఆగినాడు. జక్కయ్యను క్షమించిన దేవుడిని క్షమిస్తాడు, జక్కయ్యను విడిపించిన దేవుడిని విడిపిస్తాడు. అవును, ఆగినాడు నీ కొరకే.
ఆగాడు నీ కొరకే, ఆగాడు ఆయన నీ కొరకే ఆగాడు. ఆయన దాటిపోడు. ఒక ఆశ కలిగిన వారిని చూసి దాటిపోడు, ఒక ఆసక్తి కలిగిన వారిని చూసి దాటిపోడు, ఒక బలహీనతలో ఉన్న వ్యక్తిని చూసి ఆగిపోడు, ఒక సమస్యలో ఉన్న వ్యక్తిని చూసి ఆగిపోడు, వెళ్ళిపోడు. ఆయన ఆగుతాడు, అంత సాగిపోడు ఆయన. ఆగిపోయాడు. నీ కొరకు ఆగిన దేవుడు, నేను బలపరిచే దేవుడు, నేను స్వస్థపరిచే దేవుడు, జక్కయ్యని విడిపించే దేవుడు నేను కూడా విడిపిస్తాడు. రాదు. ఆగిపోయినాడా తన ప్రజలను దాటి, ఆగిపోయినాడా తన బిడ్డలను దాటి, సాగిపోయినాడా తన బిడ్డలను దాటి? సాగలేదు, ఆగిపోయి ఉన్నాడు. ఈ రాత్రి పిల్లరా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు నాకు తెలియదు, కానీ నిన్ను చూసి ఆయన ఆగిపోయినాడు. ఆగినాడు అంతే. ఆగాడు. నీ తండ్రి, నీ రాజు ఆగాడు అంతే. ఆగి నీ వైపు చూస్తున్నాడు. అవును, ఎస్, ఆ హస్తం నీ వైపు చాపడం నేను చూస్తున్నాను. ఆ రాజదండం నీ వైపు చాపడం నేను చూస్తున్నా. రాజదండం చాలా కరుణ, దయకు, క్షమాపణ గుర్తుగా మనకు కనపడుతుంది కదా. ఆ రాజదండం నీ వైపు చూడడం నేను చూస్తున్నా. ఆ రాజదండం ఎప్పుడైతే ఎస్తరు వైపు రాజు చూపాడు, రాజు సమక్షంలో ఎస్తరు కనికరం పొందినట్లుగా, దేవుని ఎదుట నువ్వు కనికరం పొందిన వాళ్ళు కనికరం పొందారు, కనికరింపబడ్డావు. నేను చూస్తున్నాను. ఆయన ఖండాన్ని నీ వైపు చాపుతా ఉన్నాడు. కిరీటంను ధరించిన ఆ మహారాజు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీ వైపు తన దండాన్ని చాపుతాడు. ఆగాడు నీ కొరకు ఆగాడు. ఆగుతాడు ఆయన నీ కొరకు. నేను చూసి ఎందుకు వెళ్ళిపోతాడు ఆయన? నీ బంధువులు వెళ్ళిపోతారేమో, ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగదేమో, ఏరోప్లేన్ ఆగదేమో, అన్నిటికీ కారకుడు అయిన, సృష్టికర్త అయిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆగుతాడు నీ కొరకు. ఆగాడు అంతే. రాత్రి నేను ఆశీర్వదించట కొరకు, నేను ధైర్యపరచట కొరకు, నేను బలపరచట కొరకు ఆయన నేను ఆగాడు. ఈ రాత్రి నేను చూస్తున్నాను, ఆ నడుములో ఉన్న ఆ బలహీనత, ఆ గడ్డ, ఆ కొనుపు, అలాగే ఆ గాయాన్ని దేవుడు మానడుతూ ఉన్నాడు. ఆ నడుము, ఆ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో, దేవుడు ఆ నడుము నొప్పి నుంచి దేవుడిని విడిపిస్తూ ఉన్నాడు. నేను చూస్తూ ఉన్నాను ఎందుకు ఆ నడుము ప్రాబ్లం నుంచి దేవుడిని విడిపిస్తా ఉన్నాడు. డిస్క్ ప్రాబ్లం నుంచి దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. ఆ నడుమే బాగా నాకు నేను చూస్తూ ఉన్నా. దేవుడు తన దయగల హస్తంతో నిన్ను తాకడం నేను చూస్తా ఉన్నాను. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్టమక్ అంతా ఫ్రీ అవుతా ఉంది. స్టమక్ విషయంలో ప్రభు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఆగినాడు అంతే. ఆయన నీ కొరకు ఆగినాడు. ఆగిన దేవుడు విడిపిస్తాడు, ఆగిన దేవుడు నడిపిస్తాడు. ఒకరు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడుతున్నారు, తాకబడుతూ ఉన్నారు, అనుభవిస్తున్నారు, ఎక్స్పీరియన్స్ లోనికి వెళ్తా ఉన్నారు, అభిషేకంతో వెళ్తా ఉన్నారు. నేను చూస్తున్నాను దేవుని సరళ ఆత్మలు ఆనందిస్తూ ఉన్నారు, ఆత్మలు సంతోషిస్తున్నారు, ఆత్మలు సమాధానంతో నింపబడుతూ ఉన్నారు. దేవుని సరళ తట్టుకోలేనంతగా దేవుని యొక్క ఆనందంతో, సంతోషంతో నింపబడతా ఉన్నాం, శాంతితో నింపబడతా ఉన్నాం, సమాధానంతో నింపబడుతున్నాం. పొందుకో దేవుని శక్తిని. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. దేవుని యొక్క శక్తితో నింపబడతా ఉన్నాం. హల్లెలూయా. ఆగి తాకుతా ఉన్నాడు. నీ నీ తలపైన ఆయన ఒక గాయపడిన హస్తం చావుడు నేను చూస్తున్నాను. ఆ తలలో ఉన్న ప్రతి భారాన్ని దేవుడు తొలగిస్తా ఉన్నాడు. ఆ తలలో ఉన్న ప్రతి భారాన్ని దేవుడు తొలగిస్తా ఉన్నాడు. ఆ తలలో ఉన్న ప్రతి సమస్యను దేవుడు తొలగిస్తా ఉన్నాడు. ఆ తలలో ఉన్న ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులను దేవుడు తొలగిస్తా ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్స్టెంట్ గా దేవుడు మిరాకిల్స్ చేస్తా ఉన్నాడు. ఇన్స్టెంట్ గా దేవుడు అద్భుతాన్ని చేస్తా ఉన్నాడు. Holy Spirit of God, thank you Lord. This is miracle service, this is healing service. Thank you Father. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చెప్తా ఉన్నాను. దేవుడు నీతో మాట్లాడితే, దేవుడిని విడిపిస్తే, ఒకవేళ ఈ మాటలు నీ జీవితంలో దేవుడు మాట్లాడు నిజంగా అలాంటి ఆ విడుదలను పొందుకొని ఉన్నావు. ఈ మాటలు నేను పలికాను కదా, నీ జీవితంలో నీవు ఇప్పుడు ఈ సమయంలో అనుభవిస్తే, ఒకవేళ ఎక్స్పీరియన్స్ అవుతుంది, మ్యూట్ చేసి ఒక మాట చెప్పొచ్చు. నేను ప్రార్థన చేస్తుంటే ప్రైజ్ లార్డ్ అని చెప్పి, అన్న ఒక నిమిషం అని చెప్పి నన్ను ఆపి
నువ్వు చెప్పొచ్చు, ఆ లీడింగ్లో నేను ఉన్నాను కాబట్టి, ఆ నడిపింపులో నేను ఉన్నాను కాబట్టి నేను మీకు అవకాశం ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ఆ ప్రభువు నిన్ను స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి బలపరిచి నడిపించే దేవుడై ఉన్నాడు. సిగ్గుపడకూడదు, సిగ్గుపడడానికి అవకాశం లేదు. ఈ రోజు గూగుల్ మీట్ కాక మరో నెక్స్ట్ వీక్ చెప్దామని ఆలోచన ఉంటుంది, అలాగే చెప్తా ఉన్నారు. ఓకే, పర్లేదు, దేవునికి స్తోత్రం. సంఘంలో చెప్తున్నారు, ఓకే పర్లేదు. కానీ ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన మాటలు, ఆ యొక్క ప్రార్థన, నడుములో సమస్య రుజువు చేయబడాలి కదా, దేవుడు చూపించింది కనబడాలి కదా. ఒరహల్దేకి మాషతుల్ రబాస్తుల రబ రెహేదే రహందుకొల్ రెబాషకతుల రబ. మహోన్నతుడానికి స్తోత్రం, మహిమాన్వితుడానికి స్తోత్రం, మృత్యుదేయడానికి స్తోత్రం, సకల ఐశ్వర్యంలో కారణభూతుడానికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రహస్యాలు రకాల కతుల రబ రిహాల్ దైకి బకాతుల్ రేబా షాగా బదబ. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, ఏమాత్రం అక్కడ సందేహం లేదు. నేను చాలా సందర్భాల్లో 2-3 సంవత్సరాల తర్వాత కూడా నన్ను చెప్పిన ప్రవచనం 2-3 సంవత్సరాల తర్వాత కూడా నన్ను రిజల్ట్ వచ్చిన అది నేనే అని చెప్పిన దినాలు నాకు ఉన్నాయి. చెప్పింది మాత్రం వాస్తవం. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేశాడు. సిగ్గుపడకునో లేకపోతే సిగ్నల్ ఏదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా రిజల్ట్ నేను చూస్తాను. ఈ గూగుల్ మీట్లో కూడా అనేక రిజల్ట్ నేను చూశాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గొప్ప కార్యాలు చేయ ప్రభా. నేను చూశాను ఆ నడుము విషయంలో చాలా ప్రత్యేకంగా దేవుడు ఆ నడుమును తాకడం నేను చూశాను, ఆ తలను తాకడం నేను చూశాను. ఆశ్చర్యమైన కార్యాలు, ఆగిన దేవుడు, పరిశుద్ధాత్మలో ఆనందించడం దేవుడు తెలుసు. ఎస్, ఒక్కరైనా మాట్లాడితే అది గొప్ప కార్యాలు ఇంకా కనబడతాయి. ఎందుకంటే నాకు పర్సనల్గా చెప్తారు చాలాసార్లు. గూగుల్ మీట్ అయిపోయినా మెసేజ్లు పంపిస్తారు, కాల్ చేస్తారు. ఓకే, అది ప్రైజ్ ది లార్డ్. ఇది ఇతరుల విశ్వాసం కొరకు దేవుడిని నేను నడిపిస్తా ఉన్నప్పుడు ముందుకు సాగవచ్చు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నా యేసు రాజా, నా రమేష్ ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా. దేవుని స్తుతిస్తూ అలాగనే ఉండండి. ఒక హీలింగ్ సర్వీస్ ఇది, మిరాకిల్ సర్వీస్. ఖచ్చితంగా దేవుని జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీరథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను నీరథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించిన, నీరథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించిన, నీ ఆత్మ సారథి చే నన్ను నడిపించుమా, నీ ఆత్మ సారథి చే నన్ను నడిపించిన, నా యేసు రాజా, 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 యేసు రాజా, 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 యేసు 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 రాజా, 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 యేసు రాజా, 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 యేసు రాజా. వేటకాని ఊరి నుండి నన్ను విడిపించిన కనికరా స్వరూపుడా, వేటకాని ఊరి నుండి నన్ను
నన్ను నడిపించిన కనికర స్వరూపుడా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా. రాజా రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ బంధకాల నుండి, నీ ప్రతి పరిస్థితుల నుండి, నీవు ఒక బానిసత్వంలో ఉన్నావు. అది ఏ పాప బానిసత్వమైనా ఆ కాడిని నేను చూస్తున్నా. ఆ రెహల్కి బాకా షలదులకడ రెహదేలాబా షలకబక తులరబా రెహదేకి బాకా తులరబా షతులరకడబా రెహదులరబా. yes, ఆ పాప బంధకం నుండి, ఆ లోక సమర కాడిని మెడ నుంచి విడగొట్టబడి నేను చూస్తున్నా. ఆ కాడి తొలగించబడి, సాతాను కాడి తొలగించబడి, దేవుని కాడిని పైన మోపబడతాం. దేవుని పనిలో, దేవుని పరిచర్యలో వాడబడబోతున్నాం. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా. నేను చూస్తున్నాను, పాప బంధకంలో కట్టివేయబడి కాడి మోపబడి ఉన్న వ్యక్తిని దేవుడు విడిపిస్తా ఉన్నాడు. ఆ పాప బంధకాల నుండి దేవుడు విడిపిస్తా ఉన్నాడు. ఆ లోక సంబంధమైన కాడిని దేవుడు విరగొట్టాడు. తన రాజ్య వ్యాప్తి కొరకైన కాడి ప్రభుని పైన మోపాడు. అది సులువుగా తేలికగా ఉందంట. దాన్ని నువ్వు మోస్తున్న వేసినాలు ఇప్పుడు ఆ ప్రభు మోస్తున్నా. ఇది భారం తొలగించబడింది, నీ పాప భారం తొలగించబడింది. ఆగి దేవుడు నిన్ను విడిపించాడు బంధకాల నుండి. అవును, నువ్వు కట్టివేయబడ్డావు, వ్యసనములలో కట్టివేయబడ్డావు. మరొక విషయం చెప్తున్నాను, ఈరోజు ఏ వ్యసనములతో అయితే, ఏ బంధకాలలో అయితే, మొబైల్ అడిక్షన్ నుంచి, ఒకవేళ గేమ్స్ అడిక్షన్స్, ఎస్, వాటన్నిటిలోంచి ప్రభు నిన్ను విడిపిస్తా ఉన్నాడు. షార్ట్స్ అడిక్షన్ ఆగి నిన్ను ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకొస్తున్నాడు ఆయన. ఆ ఊబిలో నుండి పాప పర్హాలు దేకే మా షతులరక. నేను అది చూస్తున్నా. ఆ బానిసత్వం అది బానిసత్వము నుండి, శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దశలో నేనుండగా నన్ను విడువనైతివే. బానిసత్వము నుండి, శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివే. భూమి ఆకాశములు సృష్టించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచి. విడిపించబడ్డావి రాత్రి నువ్వు. నీ ఒక అనారోగ్యం నుండి విడిపించబడ్డావు, అప్పుల కాడి నుంచి విడిపించబడ్డావు, నీ అసమాధానం నుండి విడిపించబడ్డావు, నీ భయంతో కట్టివేయబడిన ఆ పరిస్థితి విడిపించబడ్డావు. చెప్తాను, మెసేజ్ చేశారు. వెయిట్ సెకండ్, వెయిట్ మినిట్స్. హల్లెలూయా 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 ఓరాలబా షరబా అని
బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో మరొకసారి బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఉన్న చోటున మేఘముతో నింపబడుతూ ఉన్నావు. హల్లెలూయా 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 హల్లెలూయా. భుజంగములను అణచివేసి కాచినవు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. లేవనెత్తాడు రాత్రి. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివే. ఆమేన్ ఆమేన్. నీ పాదాలు, ఆ కాళ్ళు అవి ఏవైతే ఉన్నాయో ఆ కాళ్ళలో ఉన్న నొప్పులను దేవుడు తొలగించి నీ కాళ్ళను దేవుడు లేడి కాళ్ళ వల్ల చేయబోతున్నాడు యేసునామములో. ఆమేన్. అవి ఏవైనా సరే నొప్పుల నుంచి విడిపించబోతున్నారు. ఎస్, టెస్ట్ మనీ చెప్తాన్నారు. చెప్పండి అమ్మా. అలాగే ఎవరు కామెంట్ చేసినా చెప్పండి, త్వర చెప్పండి. షార్ట్ అండ్ దేవుని మహిమకరంగా ఉన్నారు. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అన్న. ఇప్పటివరకు ప్రతిదీ దేవుడు నాతోనే మాట్లాడిండన్న. నిన్న మార్నింగ్ అవర్స్లో మొత్తము చాలా కృంగిపోయి చాలా మెంటల్గా డిస్టర్బ్. మాట్లాడొచ్చు కదా, నువ్వు నాతో ఉండొచ్చు కదా, నా పక్కనే ఉండొచ్చు కదా అని నిన్నంతా ప్రే చేసినానన్నా. నిన్నంతా ఏ రీతిగా నా మైండ్ డిస్టర్బ్ అయ్యింది ఉందో ఇవాళ మొత్తం నా మైండ్తోని నా మనసుతోని దేవుడు ప్రతి ఒక్క మాట నాతో మాట్లాడిండన్న. నన్ను విడిపించిండు. ఇంకొకటి 2 days నుంచి వెళ్ళి నా రైట్ సైడ్ థమ్ ఫింగర్ కాల్ది స్వెల్లింగ్ ఉంది. ఈవెన్ గూగుల్ మీట్కి ఒక 10 minutes బిఫోర్ వరకు కూడా చాలా సివియర్ పెయిన్ ఉండింది అన్న. మీరు వర్షిప్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కాళ్ళలో బలము ఆ వర్డ్ చెప్పినప్పుడు నేను హీలింగ్ పొందుకున్నా. దేవుని సన్నిధి చాలా దగ్గరగా రుచి చూసి ఎరిగినానన్న. నేను ఇంకా దేవుని సన్నిధి అది ఇంకా నేను ఫీల్ అవుతున్నానన్న. నాకు హీలింగ్ కలిగింది. నా మనసుతోటి నా మైండ్ తోటి దేవుడు మాట్లాడి నన్ను బలపరిచి ధైర్యం ఇచ్చినాడన్న. అందుకు దేవునికి మహిమ కలుగును. దేవుడికి మహిమ. గొప్ప సాక్ష్యం. ఇంకా త్వరగా చెప్పండి. నాకు మీరు అలాగే ఇంకా త్వరగా చెప్పండి. ఎగ్జిట్ అవుతే మీ ఇష్టం, కానీ ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్. త్వరగా చెప్పండి. ఆలస్యం చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్. త్వరగా హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. త్వరగా మీ టెస్టిమనీస్ ఏమైనా ఉంటే ఫాస్ట్గా చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. స్పిరిట్ ఆఫ్ గాడ్. త్వరగా చెప్పాలా నోట్తో. అమ్మ ఎవరో కామెంట్స్ పెడతా ఉన్నారు, చూసుకోండి. యేసు నామములో. థ్యాంక్ యూ ఫాదర్. బ్యాక్ పెయిన్ కూడా మెసేజ్ చేశారు, నేను దాన్ని చూడలేకపోతున్నాను. అమ్మ చెప్పండి. నాకు సిగ్గా బ్యాక్ పెయిన్ ఉంటుందమ్మా. అయితే నిన్న నైట్ అంతా ఇంకా సమ్మర్ నన్ను వచ్చేస్తామని కనిపించట్లేదు. నాకు రాకపోయిన వాళ్ళు అని చెప్పి నేను నిన్న నైట్ అంతా చాలా పెయిన్ చేసుకుని అయినప్పటికీ కూడా నాకు తగ్గలేదు, ఏమీ రాలేదు. అయితే ప్రేయర్లో నేను చిన్న ఒక ప్రేర్ చేస్తాను. ఈ ప్రాబ్లంలో
ఆ దేవుడు దాటిపోయి ఆగి నేను తప్పు పరిస్థితులు అన్నప్పుడు నాకు బ్యాక్ సైడ్ నుండి విడుదల కలిగిందన్న సమస్యలు ఒకటిగా ఆమేన్ ఆమేన్. గొప్ప సాక్ష్యాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లును గాక. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను, దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివే. ఆమేన్ గట్టిగా. బానిసత్వము నుండి శ్రమ, ఈ రాత్రి నిన్ను విడిపించానని చెప్తున్నాను. హీలింగ్ సర్వీస్, miracle service. Spirit of God. ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం, నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా. కాళ్ళ గురించి మాట్లాడారు, లేడి కాళ్ళ వల్ల ప్రభు చేయబోతున్నాడు. ఆ గురుకుల గురించి మాట్లాడారు, విడిపించబోతున్నాడు. నీ దరిద్రతో దేవుడు విడిపించాడు ఈ రాత్రి. నీ తొట్టిలో పిండి అయిపోదంట, పుట్టిలో నూనె అయిపోదంట. దేవుడు సర్వ సమృద్ధిని నీ ఇంటిలో ప్రకటిస్తున్నాడు. దేవుడు సర్వ సమృద్ధిని ఇంటిలో ప్రకటిస్తున్నాడు. దేవుడు నీ ఇంటిలో సర్వ సమృద్ధిని ప్రకటిస్తున్నాడు. తొట్టిలో పిండి అయిపోదు, నూనె పుట్టిలో అయిపోదు, ఇంక్రీజ్ అవుతుంది. యేసు నామములో నీ ధాన్యం ఎక్కువగా ఉంది. ఆ డబ్బాలలో ఖాళీ డబ్బులు కనబడవు. యేసు క్రీస్తు నామములో ఇప్పుడే 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 right now Jesus receive the power of God, receive blessing in Jesus name. Hallelujah 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 hallelujah. స్వాహారమే నాను వాక్యమే పోషించావు నన్ను, ఆకలితో అల్లాడగా నన్ను తృప్తి పరచితివే. శివాహారమై నీదు వాక్యము పోషించావు నన్ను, ఆకలితో అల్లాడగా నన్ను తృప్తి పరచితివే. పాడదాం. భూమి ఆకాశమును సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం, నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచి. ఇంతకు ముందు దేవుడు ఎన్నో అద్భుతాలు జీవితంలో చేశాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యక్రమాలు చూశాం. ఆ దేవాది దేవుడు ఈ రోజు చెందనివాడు కదా, నేను మారని వాడు అంటున్నాను కదా. ఆయన మారని వాడు, మార్పు చెందని వాడు, అల్ఫా ఒమేగా ఉన్నవాడు, ఆది అంతమై ఉన్నవాడు. ఆయన మారలేడు. ఆ దినం ఏదైతే అద్భుతం పొందుకున్నావో చేశాడో నీ జీవితంలో దేవుడు ఈ రోజు కూడా చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు. నువ్వు చూసావు నిర్జీవమైన ఆ శరీర క్రియల్లో, ఆ శరీరంలో ఉన్న ఆ బలహీనతలో నుండి దేవుడు జీవాన్ని నడిపిస్తా ఉన్నాడు. ఆ దేవాది దేవుడు నీ సహాయకే బాగా దూరం పాపం నుండి విడిపిస్తా ఉన్నాను. నేను విజయం ఇస్తాడు ఆయన. హల్లెలూయా 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 హల్లెలూయా. Holy Spirit of God. Hallelujah 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 hallelujah. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. నీ చేతులలో ఆశీర్వాదమును దేవుడు కుమ్మరిస్తా ఉన్నాడు. నీ హస్తములలో దీవెనలు ప్రభు కుమ్మరిస్తా ఉన్నాడు. ఆ తొట్టిలో పిండి అయిపోదంట, ఆ బుడిలో నూనె అయిపోదంట. సర్వ సమృద్ధిని దేవుని జీవితంలో ప్రకటిస్తూ ఉన్నాడు. సర్వ సమృద్ధితో ప్రభుని నింపుతూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యాల చేత ప్రభు ఆశీర్వదించి నడిపిస్తాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ఈ రాత్రి ఒక మిరాకిల్ సర్వీస్ ఇది. నిన్ను దేవుడు విడిపించాడు. ఈ రాత్రి బంధకాలను విడిపించాడు. ఆ మెడ కట్ల నుంచి విడిపిస్తున్నాడు. మెడలో ఉన్న కట్లు బంధకాలు తొలగించబడుతున్నాయి. తలంపులన్నీ చెదరగొట్టబడ్డాయి కదా, సాధారణంగా చెదరగొట్టాడు, విడిపిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ. పరచబడి దీవెనకరంగా మార్చబడి ఈ వాక్యము ద్వారా అనేకులు ఆశీర్వదించబడలాగున దైవ సేవకులు ప్రవీణ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.
పరిశుద్ధుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను మా దేవా, నీకు వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రములు నాయన మహోన్నతుడా. అయా నీ వాక్కుదార ప్రభా, అయా మా అందరినీ మీరు దర్శించినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మమ్మల్ని దాటిపోని దేవుడా నీకు వందనాలు ప్రభా. మా ప్రతి సమస్య నుంచి మీరు విడుదల దయచేయండి. నీ కృప నీ కనికరములు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయా ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా, అయా వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు ఇప్పటికే విడుదల దయచేశారని రూఢిగా నమ్ముతూ ఉన్నాను ప్రభా. నీ గొప్ప కార్యాలు జరిగించండి, స్థిరపరచండి నాయన. అనేకులకు దీవెనకరంగా ఈ ఆరాధనను మార్చమని అడుగుతున్నాను, ఇంకా విస్తరింపజేయమని అడుగుతున్నాను ప్రభా. అయా ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరే దీవించి కృప చూపించండి. మంచి ఆరోగ్యమును క్షేమమును నీ కృప నీ కాపుదల ఎల్లప్పుడు దయచేయండి. దుష్టు నుంచి తప్పించండి నాయన. అయా ప్రతి శారీరక బలహీనతలన్నింటినీ మీరు తొలగించి నీ బలమును ప్రసాదించండి దేవ. అయా మీరే కృప చూపించి మహిమ పొందుకొని మా అందరిని దీవించుమని అయా అయ్యగారిని ప్రభు మరి ఇంకొను ప్రభు మీ సేవలు తండ్రి వాడుకునండి. నా మహిమార్థమైన జీవితం కృప నీ సన్నిధి ఎల్లప్పుడూ తండ్రి మాకు దయచేసి మీరు మహిమ పొందుకొని మరి యేసు ప్రభు శక్తి కలిగిన నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయాన్ని నడిపించే నాయకులను అప్పగిస్తున్నాను. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు ఉండండి, వెయిట్ చేయండి.